హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ఉన్నటువంటి విభక్తుల యొక్క కారకాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుందామండి. ఇది పార్ట్ 2 కదా. మనం పార్ట్ 1లో ఏం చెప్పుకున్నామంటే అవిభక్తుల యొక్క ప్రత్యయాలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాము. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఫస్ట్ అది చూడండి. అది చూసిన తర్వాత మనకి కారకాలు అనేవి నేర్చుకోండి. అంటే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, అర్థమవుతుంది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కారకాలు అయితే చూద్దామండి. మనకి విభక్తులు ఏమున్నాయండి? 8 ఉన్నాయి కదా. ఈ 8 కూడా మీకు బాగా నోటెడ్ అయిపోవాలండి. ఆల్రెడీ మనం పార్ట్ 1లో బాగా చెప్పుకున్నాం కదా. ఏమున్నాయండి? ప్రథమ, ద్వితీయ, తృతీయ. తృతీయ అంటే 3, తృతీయ, చతుర్థి, పంచమి అంటే 5. హిందీలో 5 అంటాం కదండి. 5 అంటే 5, పంచమి, షష్ఠి, 6ని షష్ఠి అంటారండి. షష్ఠి, సప్తమి, సంబోధన. ఇవైతే విభక్తులండి. ఈ విభక్తుల యొక్క కారకాలు ఏమున్నాయి? ఇవి కారకాలండి. ఈ 8 కారకాలు ఏమున్నాయండి? కర్త, కర్మ, కారణం, సాంప్రదానం, అపదానం, సంబంధం, అధికారణం, సంబోధనం. ఇవి మీకైతే నోటెడ్ అయిపోవాలండి. మనకి ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ఎలా అయితే మనకి నోటెడ్ అయిపోయినాయో, కర్త, కర్మ, కారణం, సంప్రదానం, అపదానం, సంబంధం, అధికారణం, సంబోధనం అవి కూడా అలాగే మనకి నోటెడ్ అయిపోవాలండి. ఒక చిన్న టిప్ చెప్పనండి. ఫస్ట్ 3 ఏమున్నాయండి? కా ఉన్నాయి కదా. కర్త, కర్మ, కరణం. 3 కాలే కదండి. కర్త, కర్మ, కరణం, కర్త, కర్మ, కరణం అని 1-2 టైమ్స్ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ 2 ఏమున్నాయండి? దానాలు ఉన్నాయండి. చూడండి, లాస్ట్లో ఏమున్నాయి? దానాలు. దానం, దానం. సాంప్రదానం, అపదానం, సాంప్రదానం, అపదానం, సాంప్రదానం, అపదానం. ఓకేనండి. నెక్స్ట్ ఏముందండి? సంబంధం, అధికారణం, సంబోధనం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సంబంధం మనం ఇప్పుడు ఈ విభక్తులు చదువుతున్నామంటే ఈ విభక్తులకి మనకి సంబంధం ఉంది కదండి. 6 సంబంధం. అసలు ఎందుకు ఉందండి ఈ సంబంధం? అది కారణం అండి. అది కారణం. ఏది కారణం అండి? ఎగ్జామ్స్ కారణం. మనకి సంబంధం ఉంది ఈ విభక్తులతో. ఏది కారణం? అది కారణం. ఎగ్జామ్స్ కదా. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ మనకి కారణం కదా. సో అది కారణం. సంబోధన అని మనం సంబోధిస్తున్నాం కదా, సంబోధనం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ 3 కాలు అంటే కర్త, కర్మ, కరణం. నెక్స్ట్ 2 దానాలు. ఏంటి? సాంప్రదానం, అపదానం. నెక్స్ట్ ఏంటంటే సంబంధం. ఆ సంబంధం విభక్తులతో మనకి ఎందుకు ఉంది? సంబంధం, అది కారణం, సంబోధనం. 8. ఓకేనండి. మీకు నిదట్లో లేపడిగినా ఇవైతే నోటెడ్ అయిపోవాలండి. అసలు మనకి ఈ కర్త, కర్మ, కారణం, సంప్రదానం, అపదానం, సంబంధం, అధికారం, సంబోధనం ఇవి మనం తెలుసుకునే ముందు, నేర్చుకునే ముందు ఫస్ట్ కారకాలు అసలు ఇవి మనం ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందామండి. కారకాలు అంటే ఏంటో తెలుసుకుందాము. కారకాలు అంటే ఏంటంటే క్రియతో నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న సంబంధాన్ని కారకం అంటారు. ఉదాహరణ, ఎవరు, ఎవరిని, దేనితో, ఎవరికి, దేని నుంచి, ఎవరిది, ఎక్కడ, ఎవరిని పిలిచారు. ఇవన్నీ కూడా మనకి కారకాలండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్రియతో నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న సంబంధాన్ని కారకం అంటారు. అంటే క్రియ అంటే ఏంటండి? పనులే కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది పనే కదా. వెళ్తున్నాను, తింటున్నాను, పడుకున్నాను, పరిగెడుతున్నాను, చదువుతున్నాను, ఇవన్నీ కూడా క్రియలేనండి. ఇవన్నీ కూడా పనులే. నామవాచకానికి లేదా సర్వనామానికి. నామవాచకాలు అంటే ఏంటండి? పేర్లు, వ్యక్తులు, స్థలాలు, పక్షులు, జంతువులు, ఇవన్నీ కూడా మనకి నామవాచకాలే కదండి. సర్వనామం అంటే ఆ నామవాచకాలకి బదులుగా చెప్పే సర్వనామాలండి. అంటే ఎలాగంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి మీకు, నేను చెప్తున్నాను, యాక్చువల్గా నా పేరు ఏంటండి? నా నామవాచకం ఏంటి? నా పేరు రవలి అండి. రవలి చెప్తుంది అనాలి. అలా కాకుండా రవలి అని యూజ్ చేయకుండా, నామవాచకం పేరు యూజ్ చేయకుండా తను చెప్తుంది, ఆవిడ చెప్తుంది, ఆమె చెప్తుంది, నేను చెప్తున్నాను, అలాగా యూజ్ చేస్తే కనుక వీటిని సర్వనామాలు అంటారండి. పేరుకు బదులుగా వాడే పదాలే సర్వనామాలు. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ క్రియ అంటే పనులు, నామవాచకాలు అంటే పేర్లు, సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా చెప్పేయే సర్వనామాలు. ఓకేనా? ఇక్కడ ఏముందంటే ద మెయిన్ పాయింట్, క్రియతో నామవాచకానికి ఉన్న సంబంధాన్ని కారకం అంటారు. ఇప్పుడు చెప్తున్నాము అనేది ఒక పనే కదండి. ఆ పనికి మనకి నామవాచకానికి అసలు మనం ఎక్కడ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు ఉంటాయి కదా, వాటికి సమాధానాలు చెప్తుందండి. ఆ సంబంధాన్ని మనకి చెప్తుంది ఈ కారకాలంటే. అర్థమైందా కారకాలు అంటే ఏంటో? ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఏమున్నాయండి కారకాలు మనకి? ఇందులో మనం చెప్పుకున్నాం కదా. చెప్పండి ఫాస్ట్గా. కర్త, కర్మ, కారణం, దానాలు, సాంప్రదానం, అపదానం, సంబంధం ఏంటి? అది కారణం, సంబోధనం. ఈ 8 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇవే కదండి, ఈ 8 కదా. ఫస్ట్ది ఏంటండి? కర్త. కర్త అంటే ఒక పని జరిగిందండి, ఆ పని ఎవరు చేశారో అది చెప్పేదే కర్త అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరు చెప్తున్నారు అని చెప్పేదే కర్త. ఎవరు చెప్తున్నారండి? నేనే కదా, నేనే కర్తని. ఓకేనా? కర్త అంటే పని చేసేవాడు కర్త. ఎవరైతే పని చేస్తాడో వాడినే కర్త అంటారు. క్లియరా? నెక్స్ట్ కర్మ. కర్మ అంటే పని జరిగేది, అంటే దేని మీద జరుగుతుందో చెప్పేదే కర్మ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, నేనేం చెప్తున్నాను?
క్లాస్ చెప్తున్నాను కదా, అదే కర్మ అండి. కారకాలు చెప్తున్నాను కదా, ఆ కారకాలే కర్మ అండి. మనం ఏదైతే చెప్తామో, ఏదైతే పని జరుగుతుందో, మనం చేస్తున్నామో ఆ పని జరిగేదే మనకి కర్మ అండి. అర్థమైందా? కర్త అంటే ఏంటి? నేను ఇప్పుడు మీ కారకాల గురించి చెప్తున్నాను కదా, నేను కర్తనండి. నేను పని చేస్తున్నాను కదా, నేను కర్తని. కర్మ అంటే నేను ఏం చెప్తున్నాను, పని దేని వల్ల జరుగుతుంది, ఏం జరుగుతుంది పని, నేను పని ఏం చేస్తున్నానండి చెప్తున్నాను కదా, ఏం చెప్తున్నాను, కారకాల గురించి అయితే చెప్తున్నాను కదా, కారకాలు అనేది కర్మ ఇద్దండి. అదే కదా పని జరుగుతుంది, మన జరిగేలా చేస్తుంది ఏంటండి, మన పని జరిగేది ఏంటి, కారకాలే కదా, అది కర్మ అవుతుందండి. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ కరణం. కరణం అంటే పనికి ఉపయోగపడేది, పనికి ఉపయోగపడేదాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి కారకాల గురించి, ఏం ఉపయోగపడుతుందండి పనికి, నేను చెప్పే పనికి ఏం ఉపయోగపడుతుంది, ఫోన్ ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు మీరు ఫోన్లో చూసే కదా మీరు వింటున్నారు, మనకి ఉపయోగపడేది, మన పనికి ఉపయోగపడేదాన్నే కరణం అంటారండి. అర్థమైందా? ఏం ఉపయోగపడుతుంది ఇక్కడ, ఫోన్ ఉపయోగపడుతుంది. మనకి పని జరుగుతుందంటే ఏంటండి కారణం, మన ఫోన్లో చూసే కదా చెప్తున్నాము, ఫోన్ ఉపయోగపడుతుందంటే ఫోన్ కరణం. ఓకేనా? నెక్స్ట్ సాంప్రదానం. సాంప్రదానం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఆ ఇద్దరు వ్యక్తులకి నేను ఒక వస్తువు ఇచ్చాను, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే సాంప్రదానం అండి. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఈ సాంప్రదానం అనేది ఎలా గుర్తుపెట్టుకుందామంటే, నేను ఇద్దరు వ్యక్తులకి ఇస్తున్నానని చెప్తున్నాను కదా, ఒకలేమో యారగెంట్ అండి, అంటే గర్విష్టి. ఓకేనా? ఒకలేమో ఒబీడియంట్ అండి, అంటే చాలా సాంప్రదాయం అంటారు కదండి. ఒబీడియంట్గా ఉండే వాళ్ళని ఏమంటారండి, చాలా సాంప్రదాయంగా ఉంది అంటారు కదా. యారగెంట్ అంటే గర్విష్టి. మనం ఏదైనా ఇస్తే తీసుకుంటారండి, గర్విష్టులు తీసుకోరు కదా. యారగెంట్స్ తీసుకోలేదండి. ఎవరు తీసుకున్నారు, ఒబీడియంట్ పర్సన్ తీసుకున్నారు. అంటే ఎవరండి వీళ్ళు, సాంప్రదాయ వ్యక్తులు. అంటే ఇక్కడ మనకేముందండి, సాంప్రదానం ఉంది కదా, సో సాంప్రదానం అని చెప్పుకుందాం మనం. సాంప్రదానం అంటే మనం ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే అందుకుంటారో వాళ్ళు సాంప్రదానం అండి. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ అపదానం. అపదానం అంటే దేని నుండి వేరవుతుందో అది. అంటే ఇప్పుడు అపదానం అంటే అపహరించడం అనుకుందాం, మనం అలా అనుకుందామండి. నేను నార్మల్గా మీకు అర్థమవుతాకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సాంప్రదానం అని చదవాలి, సాంప్రదాయం అని నేను జస్ట్ మీకు గుర్తుండని చెప్తున్నా. ఇప్పుడు కూడా అపదానం అంటే అపహరించడం అని చెప్పి గుర్తుపెట్టుకుందాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఇప్పుడు ఈ 5 వేళ్ళు ఉన్నాయండి నా చేతికి, ఉంటే ఒక వేలు తీసేసుకున్నానండి, వేరు చేశాను, ఈ వేలుని వేరు చేశాను కదా, అంటే అపదానం చేశాను. అంటే ఇది నేను ఎక్కడి నుంచి అయితే తీసుకున్నానో ఈ వేలుని, దాన్ని అపదానం అంటారండి. ఎక్కడి నుంచి తీసుకున్నా, చేతి నుంచి తీసుకున్న వేలుని, అంటే ఈ చెయ్య అపదానం అవుతుందండి. అర్థమైందా? అపదానం అంటే మనం దేని నుంచి వేరు చేస్తామో దాన్ని మనం అపదానం అంటాం. నెక్స్ట్ సంబంధం అండి. యజమాన్యం లేదా స్బంధం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ గాజు ఉందండి, బ్యాంగిల్ తెలుసు కదా అందరికీ. ఈ బ్యాంగిల్ ఎవరిది, మీదా? కాదు కదా. ఈ బ్యాంగిల్ ఎవరిది, నాది. నేను యజమానిని. ఈ వస్తువు ఎవరిదైతే అవుతుందో వాళ్ళు యజమాని. ఇప్పుడు నేను యజమాని అంటే నాది సంబంధం అంటే ఒక వస్తువుకి ఎవరైతే యజమానో వాళ్ళని చెప్పేదాన్నే సంబంధం అంటారండి. ఓకేనా? నెక్స్ట్ అధికారణం అంటే ఏంటంటే పని జరిగే స్థలాన్ని అధికారణం అంటారు. ఇప్పుడు మనకి క్లాస్ జరుగుతుందండి, క్లాస్ ఎక్కడ జరుగుతుందండి, క్లాస్ రూమ్లో జరుగుతుంది. క్లాస్ రూమ్ అనేది ఏమవుతుందండి, అది కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ మీరు. అది కారణం అంటే మనకి పని జరిగే స్థలం, ఏ పని అయితే ఆ పని జరిగే స్థలాన్ని అది కారణం అంటారు. ఓకేనా? 7th పాయింట్. నెక్స్ట్ సంబోధనం, పిలిచేది. ఓ రామ, ఓ సీత, ఓ లక్ష్మణ, ఇవన్నీ పిలుస్తున్నాం కదండి, ఈ పిలిచేదాన్ని మనం సంబోధనం అంటారండి. ఓకేనా? అయిపోయింది అనుకుంటున్నారా? అవలేదండి. మనం చూసాం కదా, కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, సాంప్రదానం, అపదానం, సంబంధం, అధికారణం, సంబోధనం అని చూసాం కదా. 1 2 3 4 5 6 7 8 అని ఎందుకేసానో తెలుసా? 1 అంటే ప్రథమ విభక్తి అండి. ఓకేనా? 1 అంటే ఏంటి, ప్రథమ విభక్తి అంటే కర్త. ఓకే. 2 అంటే ద్వితీయ విభక్తి అంటే కర్మ. 3 అంటే తృతీయ కరణం. 4 అంటే ఏంటండి, చతుర్థి అంటే సాంప్రదానం. 5 అంటే పాంచమి అంటే అపదానం. 6 అంటే షష్ఠి సంబంధం. 7 అంటే సప్తమి అధికారం. 8 అంటే సంబోధనం. గుర్తుండాలండి మీకు. అందుకే నేను లైన్గా ఇలాగా కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపదానం, సంబంధం, అధికారం, సంబోధన అని చెప్పి మీకు చెప్పాను. మీకు గుర్తుండటానికి నేను చెప్పానండి. ఇప్పుడు అసలు కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటో తెలిసింది కదండి మీకు. ఒక్కదానికి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం దేనికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు మొదటి విభక్తి ఏంటండి, ప్రథమ విభక్తి అంటే మొదటిది ఏంటండి, కర్తనే కదా. ప్రథమ విభక్తి యొక్క కారకం కర్త అంటే ఏంటండి, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త. తెలుసు కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రశ్న అండి, రాము బడికి వెళ్ళాడు. ఈ బడికి వెళ్ళాడులో కర్త ఏముందండి చెప్పాలి మీరు. ఫస్ట్ మనకి క్వశ్చన్ రాగానే నేనేం అడిగానండి, ఈ వాక్యంలో కర్తను అడిగానండి. మీరు కర్త మాత్రమే చెప్పాలి. ఫస్ట్ అసలు ఆ వాక్యంలో క్రియ, పని ఏంటో చూడాలండి.
మనకి కర్త అంటే ఏంటండి, పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కర్త అని చెప్పుకున్నాం కదా. ఆ వాక్యంలో ఫస్ట్ అసలు పని ఏంటో చూడాలి, క్రియ ఏంటో చూడాలి. క్రియ ఏంటండి, రాము బడికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది క్రియ అండి. వెళ్ళాడు అనేది క్రియ. ఆ పని చేసింది ఎవరు? ఆ పని చేసిన వాడు కర్త. ఎవరు చేశారండి? రాము బడికి వెళ్ళాడు అంటే రాము అనేది కర్త అండి. ఓకేనా, రాము అనేది కర్త, వెళ్ళాడు అనేది పని చేసిన వాడు రాము అనేవాడు కర్త అనేది ఏ విభక్తి అని అడుగుతారండి ఎగ్జామ్లో. ఇలాగే సేమ్ ప్రశ్నిస్తారండి. రాము బడికి వెళ్ళాడు, ఈ వాక్యంలో కర్త యొక్క విభక్తి చెప్పండి అని ప్రశ్నిస్తారండి. మనం చూసుకోవాలి ఇప్పుడు ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదువుకున్నాకే ఆన్సర్ చేయాలి. ఏమడిగారు? కర్త యొక్క విభక్తి చెప్పమన్నారు. ఫస్ట్ అసలు కర్త ఏంటో చూడాలి మీరు. రాము బడికి వెళ్ళాడు అంటే క్రియ, ఆ పని చేశాడు. వెళ్ళాడు అనేది పని చేశాడు. ఆ పని ఎవరు చేశారో వాళ్ళు కర్త ఎవరు ఇక్కడ? రాము అనేవాడు కర్త. రాము కర్తకి విభక్తి ఏంటి? కర్త అనే కారకానికి విభక్తి ఏంటి? ప్రథమ విభక్తి, మొదటి విభక్తి. ఆన్సర్ ఏంటండి? ప్రథమ విభక్తి. ఓకేనా. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అసలు ప్రశ్న ఏమిచ్చారో అనవసరం అండి, వాక్యం చూస్తారు. రాము బడికి వెళ్ళాడు, ఇక్కడ ఏముంది? కీ ఉంది కదా. కీ అనేది ప్రత్యయం అండి. కీ అనే ప్రత్యయం ఉంది కదా. కీ అనే ప్రత్యయం ఎక్కడ ఉంటుంది? కీకు యొక్క లోపల షష్ఠి విభక్తే. ఓకే, షష్ఠి విభక్తిని పెట్టేస్తారు. అలా పెట్టకూడదండి. మనకి ప్రశ్న చూడాలి. వాక్యం ఇచ్చి పక్కన ప్రశ్న ఏదైతే ప్రశ్నిస్తారో మనం అదే ఆన్సర్ పెట్టాలి. వాళ్ళు కర్త అడిగితే మనం ఈ వాక్యంలో మనకి కర్త రాము బడికి వెళ్ళాడు అని ఇచ్చి ఈ వాక్యంలో క్రియ ఏంటి అని అడుగుతారండి. క్రియ ఏంటి? పని ఏంటండి? వెళ్ళాడు ఆన్సర్. రాము బడికి వెళ్ళాడు, ఈ వాక్యంలో కర్త ఏంటి అని అడుగుతారండి. కర్త ఏంటి? రాము అని పెట్టాలి. ఈ వాక్యంలో ఒక ప్రత్యయం ఉంది, ఆ ప్రత్యయం ఏంటి అని అడుగుతారండి. ఏం ప్రత్యయం ఉందండి? కీ అనే ప్రత్యయం ఉందండి. కీ అని పెట్టాలి ప్రత్యయం. ఈ వాక్యంలో ఒక ప్రత్యయం ఉంది, ఆ ప్రత్యయం యొక్క విభక్తి ఏంటి అని అడుగుతారండి. ఫస్ట్ మనకి ఆ ప్రత్యయం ఏంటి చూడాలి. కీ అనే ప్రత్యయానికి విభక్తులు ఏంటి? షష్ఠి విభక్తి అని పెట్టాలండి. ఆన్సర్స్లో చాలా కన్ఫ్యూజ్ చేస్తారండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన దానికి ఆ వాక్యం ఉన్న దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా. అర్థమవుతుందా? ప్రథమ విభక్తి అంటే ఏంటండి? కర్త అంటే పనిచేసేవాడు. ఇక్కడ ఎవరండి పనిచేస్తున్నాడు? రామునే కదా, బడికి వెళ్తున్నాడు కదా. సో కర్త రాము. కర్త అంటే ప్రథమ విభక్తి. క్లియరా? నెక్స్ట్ రెండోది ఏంటండి? ద్వితీయ విభక్తి అంటే ఏంటండి? కర్త కర్మ. సెకండ్ అంటే కర్మ అంటే ఏంటండి? పని జరిగేది. అవును కదా, ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా, పని జరిగేది. ఇక్కడ వాక్యం ఏమి ఇచ్చారండి? రాము పుస్తకం చదివాడు. ఇప్పుడు ఈ వాక్యంలో కర్మ ఏంటనేది తెలుసుకోవాలండి. కర్మ ఏంటి? ఈ వాక్యంలో కర్మ తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు క్రియ పని ఏంటో తెలుసుకోవాలండి. అవును కదా, పని జరిగేదే మనకి కర్మ కదా. ఏంటి? రాము పుస్తకం చదివాడు అన్నది క్రియ అండి, పని. ఆ పని దేని వల్ల జరిగింది? చదవడం దేని వల్ల జరిగింది? పుస్తకం వల్ల జరిగింది. అవును కదండి, పుస్తకంలోనే కదా చూసి చదువుతారు. పుస్తకం వల్ల పని జరిగింది అంటే కర్మ ఎవరిక్కడ? పుస్తకం అండి. పుస్తకం అనేది కర్మ. అర్థమైందా? మూడవ విభక్తి తృతీయ అంటే 3 అని చెప్పుకున్నాం కదా. మనం ఇందాక ఏం చదువుకున్నామంటే కర్త కర్మ కరణం అని చదువుకున్నాం కదా. కాకాలు 3. ఇక్కడ మూడోది ఏంటండి? కరణం అంటే ఏంటండి? పనికి ఉపయోగపడేది చెప్పుకున్నాం కదా మనం ఇందాక. పనికి ఉపయోగపడేది కరణం. ఇక్కడ మనకి ప్రశ్న ఇచ్చారండి. రాము కలంతో రాశాడు. ఇక్కడ ఫస్ట్ పని ఏం జరిగిందండి? రాశాడు. పని ఏం జరిగిందండి? క్రియ ఏంటి? రాశాడు. ఎవరు? రాము కలంతో రాశాడు. మనకి పనికి అసలు ఏది ఉపయోగపడిందండి? పెన్ను ఉపయోగపడిందండి. ఇక్కడ రాశాడు చూసారా? కలంతోనే కదా రాశాడు. మనకి పనికి ఉపయోగపడింది ఏంటి? కలం. అంటే ఇక్కడ ఏంటండి? కరణం ఏంటి? కలం అనేది మనకి కరణం అండి. ఓకేనా, ఏదైతే మనకి రాయడానికి ఉపయోగపడిందో అది కరణం అనేది ఏ విభక్తి అండి? తృతీయ విభక్తి. ఓకేనా. నాలుగోది చతుర్థి విభక్తి అండి. చతుర్థి విభక్తి ఏంటండి? మన 4th ఏం చదువుకున్నామండి? కారకం సాంప్రదాయం అని చదువుకున్నాం కదా. సాంప్రదాయం అంటే ఏంటండి? సాంప్రదాయంగా తీసుకున్నాడు అని చెప్పి మనం ఇందా చెప్పుకున్నాం కదా. అంటే అందుకునేవాడు సాంప్రదాయం అండి. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారండి? రాము సీతకు పుస్తకం ఇచ్చాడు. ఇందులో సాంప్రదాయం ఎవరండి? అందుకునేవాడు సాంప్రదాయం. అంటే రాము సీతకు పుస్తకం ఇచ్చాడు. సీతకి ఇచ్చాడండి. రాము సీతకి ఇచ్చాడంటే ఎవరు అందుకుంటున్నారండి? సీత అందుకుంటుంది. అవును కదా, అందుకునేవాడు కదా. రాము ఇచ్చాడు, సీత అందుకుంది, సీత తీసుకుంది కదా. అంటే ఇక్కడ సాంప్రదాయం సీత అండి. సాంప్రదాయం యొక్క విభక్తి చతుర్థి విభక్తి. ఓకేనా. ఇక్కడ 5వ విభక్తి పంచమ విభక్తి అంటే అపదానం. 5 చెప్పుకున్నాం కదండి. సాంప్రదాయం అపదానం అని చెప్పుకున్నాం కదా. వేరయ్యే స్థానం. ఇక్కడ ఏం ఇచ్చారండి? ఉదాహరణకి చెట్టు నుండి పండు పడింది. చెట్టు నుంచి పండు పడిందండి అంటే చెట్టు నుంచి పండు పడిపోయింది. ఇది చెట్టు అనుకుందాం. చెట్టు నుంచి పండు పడిపోయింది అంటే ఎక్కడి నుంచి పడిందండి?
చెట్టు నుంచి పడింది అంటే చెట్టు ఏమవుతుందండి? అపదానం అవుతుంది. ఓకేనా? మనం ఎక్కడి నుంచి పండును మనమే తీసేసుకుందాం అనుకున్నాం. పండును మనమే తీసేసుకున్నామండి. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? చెట్టు నుంచి తీసుకున్నాం. అంటే చెట్టు నుంచి అపహరించాం అంటే చెట్టు అనేది అపదానం అవుతుంది. అపదానం అనే విభక్తి అంటే పంచమ విభక్తి. ఓకేనా? ఆరవది షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి యొక్క కారకం ఏంటండి? సంబంధం. సంబంధం అంటే ఏంటండి? యజమాన్యం. యజమాన్యం ఇందా చెప్పుకున్నాం కదా. ప్రశ్న ఏమి ఇచ్చారండి? ఇది రాముని పుస్తకం. ఎవరి పుస్తకం అంటండి? రాముని పుస్తకం అంట. రాముడిదంట పుస్తకం. అంటే ఎవరైతే యజమానో వాళ్ళే సంబంధం అండి. ఎవరైతే యజమానో వాళ్ళే సంబంధం. ఎవరండి ఇక్కడ? రాము. రాముదే కదా పుస్తకం అది. ఇది రాముని పుస్తకం అంటే రాము అనే అతను సంబంధం. అంటే ఈ సంబంధం అనేది షష్ఠి విభక్తి. మనకి ప్రశ్నలో ఇది రాముని పుస్తకం, ఇందులో ఏ కారకం ఉంది అని అడుగుతారు. ఏ కారకం ఉందండి? రాముని పుస్తకం అంటే యజమాన్యం అంటే సంబంధం అనే కారకం ఉంది, షష్ఠి అనే విభక్తి ఉంది అని చెప్పి మీకు గుర్తుకు రావాలండి. సప్తమ విభక్తి అధికారణం. అధికారణం అంటే ఏంటండి? పని జరిగే స్థలం. పని జరిగే స్థలాన్ని అధికారణం అంటారని ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రశ్న ఏమి ఇచ్చాడండి? రాము బడిలో చదువుతున్నాడు. అధికారణం అంటే ఏంటండి? ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని అధికారణం అంటారండి. ఎక్కడ చదువుతున్నాడు? మనకి పని ఎక్కడ జరుగుతుంది? చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు? ఏ ప్లేస్లో చదువుతున్నాడు? బడిలో చదువుతున్నాడు. బడిలో అనేది అధికారణం. అధికారం యొక్క విభక్తి ఏంటండి? సప్తమి విభక్తి. బాగా గుర్తుండాలండి మీకు మాత్రం. కర్త, కర్మ, కరణం, సాంప్రదానం, అపదానం, సంబంధం, అధికారకం, సంబోధనం. ఇవి 8 ఏళ్ల మీద నోటాడు ఉండాలి. ఇప్పుడు మీకు రాము బడిలో చదువుతున్నాడు అంటే చదువుతున్నాడు బడిలో మనకు అడుగుతారండి ఏమని? బడిలో అనేది ఏ కారకం అని అడుగుతారు. బడిలో అంటే అదొక స్థలం. స్థలం అంటే అధికారకం. స్థలాన్ని చెప్పేది, పని జరిగే స్థలాన్ని మనకి సూచించేది ఏంటి? అధికారణం. అధికారణం అనే కారకం ఉంది. అలాగే ఏ కారకం యొక్క విభక్తి అని అడుగుతారండి. ఫస్ట్ కారకం ఏంటో తెలుసుకోవాలి. బడిలో అంటే అదొక ప్లేస్ అంటే అధికారణం. అధికారణం యొక్క విభక్తి మనకి సప్తమి విభక్తి. ప్రశ్న చూడంగానే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకి ప్రశ్న చూసుకోవాలండి. నేను అందుకే మీకు చెప్తున్నాను. ప్రశ్న సంబోధన విభక్తి యొక్క కారకం సంబోధనం అంటే పిలిచేది. ఎవరినైతే పిలుస్తామో వాళ్ళని సంబోధనం అంటారు. ఇక్కడ ఏముందండి ప్రశ్న? ఓ రామ ఇక్కడికి రా. ఓ రామ ఇక్కడికి రా అంటే ఎవరిని పిలుస్తున్నారండి? ఓ రామ. రాముని పిలుస్తున్నారండి. ఓ రామ అనేది మనకి సంబోధనం అండి. సంబోధనం అనే కారకం మన సంబోధన అనే విభక్తి యొక్క కారకం అండి. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్గా కన్ఫ్యూజ్గా ఉందా? కన్ఫ్యూజ్ ఏం పడద్దండి. అసలు మనకి కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు. ఈ విభక్తులు, కారకాలు, ప్రత్యయాల దగ్గరే చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. నేను అందుకే ఇంత గుచ్చి చెప్తున్నాను. మనకి ప్రశ్న ముఖ్యంగా మనకి విభక్తులు అంటే ఏంటి, ప్రత్యయాలు అంటే ఏంటి, విభక్తులు అంటే ఏంటి, కారకాలు అంటే ఏంటి, ముందు క్లారిటీ వచ్చేయాలండి. వచ్చేసిన తర్వాత ప్రశ్న, ఆ ప్రశ్న మనకి ఏం అడిగారో చూసుకుని మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలండి. మనం ఎలాగిచ్చిన ప్రశ్న మనమైతే అటెంప్ట్ చేసేలాగా మనకు ఆ అవగాహన అయితే వస్తుంది. ముందు మన విభక్తులు అంటే ఏంటి, ప్రత్యయాలు అంటే ఏంటి, కారకాలు అంటే ఏంటి, ప్రశ్నలు ఎలా వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలి అని ఒక ఐడియా వస్తే ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఒకసారి విభక్తి, ప్రత్యయం, కారకం చిన్న డెఫినేషన్ చెప్తానండి, నిర్వచనం. విభక్తి అంటే నామవాచకానికి చేరే ప్రత్యయం. ప్రత్యయం అంటే పదం చివర చేరేది. కారకం అంటే క్రియతో నామవాచకానికి ఉన్న సంబంధం. అంటే విభక్తి అంటే నామవాచకానికి చేరే ప్రత్యయం అంటే చేరిద్దండి నామవాచకానికి. అంటే పేరే కదండి, రాము అనేది పేరే కదండి. ఇది రాముని పుస్తకం. నీ అనేది ఏంటండి? ప్రత్యయమే కదా, అది చేరిద్దండి నామవాచకానికి. దాన్నే మనం విభక్తి అంటామండి. ప్రత్యయం అంటే పదం చివర ఉంటుందండి. ఏదైనా పదం చివర ఉంటుందండి ప్రత్యయం అనేది. అవును కదా. ప్రత్యయాలు అంటే ఏంటండి? మూడు, ఊలు, నీను, లా, గుర్చి, గురించి, చేతచే, తోడాతో, కొరకు, కోసం, వలన, కంటే, పట్టి, ఇవే కదా. అవన్నీ కూడా మనకి చివరి చేరతాయండి. పదాలు చివరి చేరి కొత్త అర్థాన్ని ఇస్తాయండి. అవును కదా. ఇప్పుడు మనకి ప్రత్యయం లేకపోతే అది కంప్లీట్ అవ్వదండి, కొత్త అర్థం రాదు. ఇప్పుడు రాము వెళ్ళాడు, రాము కోసం వెళ్ళాడు. రాము వెళ్ళాడు అన్నదానికి, రాము కోసం వెళ్ళాడు అన్నదానికి ఒక కొత్త అర్థం ఏర్పడిందా? రాము కోసం, రాము తర్వాత చివరిలో కదండి. అది మనకి ప్రత్యయం ఎప్పుడు చివరిలోనే ఉంటుందండి. నామవాచకానికి లేదా సర్వనామానికి చివరి ఉండేవే మనకి ప్రత్యయాలండి. పదం చివరి ఉంటాయి, మనకి కొత్త అర్థాన్ని ఇస్తాయండి ప్రత్యయాలు. ఓకేనా. కారకం అంటే ఇప్పుడే కదండి చూసాం మనం, క్రియతో నామవాచకానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందండి కారకం. క్రియ అంటే పనే కదండి. పనులు ఎవరు చేస్తారు? నామవాచకాలే కదా. నామవాచకం లేదా సర్వనామం ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న సంబంధాన్ని, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలకి జవాబులే మనకి ఈ కారకాలు అనేవి చెప్తాయండి. ఓకేనా, అర్థమైందా? ఒకసారి మనం రెగ్యులర్గా ఎప్పుడు లేగానే ఒక ర్యాపిడ్ రివిజన్ అయితే చేసుకుందామండి. విభక్తి, కారకాలు. ప్రథమ విభక్తి అంటే కర్త. కర్త అంటే పని చేసేవాడిని కర్త అంటారు. ద్వితీయ విభక్తి అంటే కర్మ, కారకం. కర్మ అంటే పని జరిగేది, అది కర్మ అవుతుంది. తృతీయ విభక్తి, ఈ విభక్తి యొక్క కారకం కరణం. కరణం అంటే ఆ పనికి ఉపయోగపడేదే కరణం. చతుర్థి విభక్తి యొక్క కారకం ఏంటంటే సాంప్రదానం అంటే అందుకునేవాడు సాంప్రదానం. పంచమ విభక్తి యొక్క కారకం అపదానం అంటే వస్తువును ఒక చోటు నుంచి వేరొక చోటికి తీసుకువెళ్తాం కదా, ఆ తీసుకువెళ్ళిన చోటునే మనం అపదానం అంటాము. షష్ఠి విభక్తి అంటే సంబంధం అంటే యజమాన్యం. ఆ వస్తువు ఎవరైతే, ఆ వస్తువు యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళని సంబంధం అంటారు. సప్తమ విభక్తి యొక్క కారకం అధికారణం అంటే ఆ పని జరిగే స్థలాన్ని అధికారణం
అంటారు. సంబోధన విభక్తి యొక్క కారకం సంబోధనం అంటే పిలిచేదాన్ని మనం సంబోధనం అంటాం. మనం పిలవడాన్ని సంబోధనం ఎవరిని పిలిచామో వాళ్ళని సంబోధనం అంటాము. సంబోధనం యొక్క కారకం అది సంబోధన విభక్తి. అర్థమైందా అండి? ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్రయత్నిద్దాము. కన్ఫ్యూజ్ అయినా ఏమన్నా అర్థం కాకపోయినా మనకి కామెంట్లో చెప్పండి. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్లో చెప్పండి. కనీసం ఎస్ అనైనా చెప్పండి, నాకు అర్థమవుతుంది కదా. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకెంతో విలువైనది. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఓపిక్గా క్లాస్ విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.